నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మెడికల్ ఎక్విప్మెంట్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే వెంటిలేటర్. సో బేసిక్గా మనం ఎప్పుడైనా ఒక పేషెంట్ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐసీయూలో పెట్టారు, వెంటిలేటర్ కనెక్ట్ చేశారు, పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది, వెంటిలేటర్ నుంచి ఎప్పుడు వస్తారో బయటికి, ఈ విధంగా మనం కాన్వర్సేషన్ అనేది చేస్తాం. సో ఈ వెంటిలేటర్ అన్నది ఏంటి కొంతమందికి తెలియకపోవచ్చు. సో అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఒక అవేర్నెస్ టైప్లో చేయడం జరుగుతుంది. ఈ వెంటిలేటర్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక పేషెంట్ క్రిటికల్ కండిషన్లో ఉండి ఐసీయూలో పెడతారో అటువంటి టైంలో కొంతమంది పేషెంట్స్ తమ ఓన్గా బ్రీత్ చేయలేరు, అంటే ఊపిరి తీసుకోలేరు. సో అటువంటి వాళ్ళకి డాక్టర్స్ ఈ వెంటిలేటర్ అన్నది కనెక్ట్ చేస్తారు. ఇది ఎలా అంటే, మనం ఇప్పుడు నార్మల్గా ఉండేటప్పుడు మనం ఊపిరి తీసుకుంటున్నాం అండ్ తర్వాత వదులుతున్నాం. సో అటువంటి టైంలో ఎప్పుడైతే వాళ్ళు బ్రీత్ తీసుకోలేరు, అటువంటి కండిషన్లో లేనప్పుడు అటువంటి పేషెంట్స్కి ఈ వెంటిలేటర్ కనెక్ట్ చేస్తే మనం ఏ విధంగా ఊపిరి తీసుకుంటున్నామో అదే విధంగా తీసుకున్నట్టు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ వెంటిలేటర్ అన్నది ఐసీయూలోనే కాకుండా కొన్నిసార్లు మేజర్ సర్జరీస్ అవుతాయి, ఆపరేషన్స్, హెడ్ సర్జరీస్ అని, హార్ట్కి సంబంధించిన సర్జరీస్ అని, కొన్ని మేజర్ సర్జరీస్లో మత్తిచ్చేసి సర్జరీ చేస్తారు కదా. అటువంటి టైంలో కూడా డాక్టర్స్ ఈ వెంటిలేటర్ అన్నది సజెస్ట్ చేస్తారు. అటువంటి టైంలో కూడా పెడతారనమాట కొంతమందికి. సో ఈ వెంటిలేటర్ గురించి జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్, ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా చేయడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా మీరు మెడికల్కి సంబంధించి వెంటిలేటర్ గురించి కొంత నాలెడ్జ్ అయినా మీరు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మెడికల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.